మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏప్రిల్ 2025 మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టచ్చు, ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే ఏప్రిల్ మాసంలో రవి ఏప్రిల్ 13 వరకు అంటే ఇక్కడ మనకి మీనంలో ఉండి తర్వాత మేషంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు కర్కాటకంలోను, బుధుడు ఏప్రిల్ 8 నుండి ఆయన వక్రం అనే ఆఖరై మళ్ళీ మీనంలోనే ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. గురువు వృషభంలోను, శుక్రుడు ఏప్రిల్ 13 వక్ర త్యాగం పొంది తర్వాత కూడా ఈయన అక్కడ మీనంలో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత శని భగవానుడు వచ్చి మీనరాశిలో సంచారం, రాహువు మీనంలోను, అలాగే కేతువు వచ్చి కన్యలోను మనకి ఈ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి కానీ ఈ ఏప్రిల్ మాసంలో చూసుకుంటే వీళ్ళకి ఈ ఏప్రిల్ మాసం నుంచి కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రారంభం అనేది అవబోతోంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా గోచార ప్రకారం కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క వ్యయస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండేటప్పటికీ, అంటే ఇక్కడ మన షష్టగ్రహ కూటములు, దాని తర్వాత పంచగ్రహ కూటమి ఆల్రెడీ వీళ్ళకి మనకి 29 నుంచే వీళ్ళకి నెమ్మదిగా ఈ గ్రహాలన్నీ ఓ చోటుకి చేరడం వల్ల ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. అంటే కాస్త మానసిక ఆందోళన లేదా మానసిక కల్లోలం అంటాం కదా, అంటే ఏ పని చేయాలి వద్దు అంటే ఒక రకమైన ఘర్షణ అన్నమాట. అది ఎలా ఉంటుందంటే పని చేద్దామని అనుకోవడం, ఏదైనా ఒక పని కొంచెం ఆలస్యం అయితే అయ్యో అనవసరంగా ఈ పని మొదలు పెట్టేమే అని అనుకోవడం, ఏదైనా ఇంకో పని ప్రారంభించినప్పుడు దాంట్లో అంటే వాళ్ళ వ్యక్తిగతంగా చేసుకునేవన్నీ కష్టపడి పని చేసుకుంటారు. ప్రతిదాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకుంటారు. వాళ్ళు ఎంత శ్రమనైనా చేసి ఆ పనిని పూర్తి చేయాలనే ఆలోచన అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ ఇతరుల సహాయ సహకారాలు తీసుకునే విషయంలో మాత్రం వీళ్ళకి కాస్త పనులు వెనకంజు వేయడం అనేది జరుగుతుంది. అంటే ఎలా అంటే వీళ్ళు ఇంకోళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు వాళ్ళ వల్ల వీళ్ళకి ఆలస్యాలు అయ్యే అవకాశము ఇవి ఉంటాయి. అలాగే ఆదాయ మార్గాల కోసం వీళ్ళు ఎక్కువగా అన్వేషిస్తూ ఉంటారు. అలాగే ఆదాయ మార్గాల కోసం వీళ్ళు కష్టపడడం అనేది జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి గుర్తింపు రావడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. అంటే ఏదో రకంగా వీళ్ళు చేసే ఒక ప్రోడక్ట్నో లేకపోతే వీళ్ళు చేసే వ్యాపారాన్నో దేన్నో దాన్ని నలుగురిలోకి తీసుకువెళ్ళాలనే తాపత్రయం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు, ఆటంకాలు ఇలాంటివి ఉంటాయి. అయితే ఎక్కువగా వీళ్ళు ఏదైతే వీళ్ళు చేసే పని గురించో వృత్తి గురించో కష్టపడతారో కాస్త శారీరకంగా వీళ్ళు అలసట పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇప్పుడు బీపీలు, షుగర్లు ఇలా ఉన్నవాళ్ళు, ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటే ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ముఖ్యంగా ఎవరైనా పై అధికారుల యొక్క ఒత్తిడి లేదా ఉద్యోగాల్లో మార్పుల కోసం చూసుకుందాం అనుకున్నా కూడా కాస్త ఆలస్యం అవ్వడం, లేదా వీళ్ళ ఆలోచనల్లో ఇబ్బందులు, మీరు ఏదైనా పని చెప్పినా ఇప్పుడు పై అధికారిగా ఉన్నా కూడా కింద ఉద్యోగస్తులు ఏదో రకంగా మిమ్మల్ని తక్కువ అంటే ఎందుకు ఇలా ఆయన ప్రెషర్ చేస్తున్నారు అని చెప్పి ఎక్కువగా మీ మీద వ్యతిరేక భావన లేదా మీ మీద అక్కర్లేని కక్షా కార్పణ్యాలు ఏర్పరచుకోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి మీ కింద అధికారులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడండి. అలాగే మీరెవరితోనైనా ప్రవర్తించేటప్పుడు కూడా మాటలు వదిలేటప్పుడు జాగ్రత్త. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు అలాగే ఈ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే విదేశీ వ్యాపారాలు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ ఇవన్నీ బాగుంటాయి. కానీ ఎంతైతే ఆదాయం ఉందో ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా ఒక పని చేద్దాము అనుకునేటప్పుడు వీళ్ళు ఒక్కళ్ళతోనే కాకుండా కాస్త చుట్టుపక్కల వాళ్ళతో కూడా ముడిపడి ఉంటుంది. అందువల్ల కాస్త ఆర్థికంగా ఖర్చులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఇంటికి సంబంధించిన వస్తువు లేదా పిల్లలకి ఏదైనా చదువు కోసం ల్యాప్టాప్లను లేకపోతే ఏదైనా పిల్లలకి సంబంధించిన వస్తువులను మీకు సంబంధించినవి అలంకార వస్తువులు కొనుగోలు చేయడం అనేది
జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఈ ఏవైతే అనారోగ్య సమస్యలు అంటే ఈ కీళ్ళ నొప్పులు, డి విటమిన్ లోపం ఉన్న లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ముఖ్యంగా ఈ బీపీ అవి ఉన్నవాళ్ళు కానీ లేదా ఎక్కడైనా బ్లాక్స్ ఉంటాయి మనకి. సో అలాంటి ఆల్రెడీ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ముందుగానే అంటే అటువంటివి తీవ్రత పెరగకుండా చూసుకోవాలి. అలాగే వాహనాలు నడిపే విషయాల్లోనూ సినీ కళారంగాలు, లలిత కళలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక సామాన్యమైన ఫలితాలుగా గోచరించడం అనేది జరుగుతోంది. మొత్తం మీద విద్యార్థులకు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు మాత్రం చేసే రాత పరీక్షలు కానీ లేదా మనకి ఈ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ రాసుకున్నప్పుడు అనుకూలంగానే ఉంటుంది. సంతాన విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది. సంతానపరంగా కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కానీ ఈ మాసంలో ఏప్రిల్ మాసంలో మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఆర్థిక పరంగా ఆదాయ వనరులు పెరుగుతున్నా కూడా ఆర్థికపరమైన ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి ఈ మాసంలో కష్టపడైనా సరే పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఈ మాసం అంతా కూడా ముఖ్యంగా వీళ్ళు ఈ ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోవడం లేదా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం, హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం ద్వారా కాస్త మానసికమైన ప్రశాంతత అలాగే అనారోగ్య సమస్యలు కొద్దిగా దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఈ గోచార ఫలితాలను అనేవి తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు కేవలం ఈ మాసంలో ఈ నెల రోజులు మాత్రమే ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి అని చెప్పి గోచార ప్రకారంగా అందరికీ కలిపి మనం ఒకటే చెప్పుకుంటున్నాం. అయితే ఈ గోచార ఫలితాల్లో మార్పులు అంటే కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి, కొంతమందికి చెడు ఫలితాలు ఉంటాయి. అయితే దీంతో పాటుగా వ్యక్తిగత జాతకాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏవైతే వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకము ప్లస్ గోచార ఫలితాలు రెండు కలుపుకున్నప్పుడు పూర్తి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.